కథల ప్రపంచం. అనగనగా ఒక ఊరు. దాని పేరు కళ్యాణ కటకం. ఆ ఊరిలో ఓ బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. అతను ఓ రోజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఓ చిన్న గుంత తవ్వి అందులో నక్కి కూర్చున్నాడు. అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం ముక్కలు వెదజల్లాడు. వాటికి ఆశపడి అటుగా ఓ జింక వచ్చింది. అది రావడమే ఆలస్యం. భైరవుడు దాన్ని చంపి ఇంటి దారి పట్టాడు. తోవలో అడవి పంది కనిపించింది తనకి. దాంతో ఈరోజు నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు భైరవుడు. భుజాల మీది జింకను కిందకి దించాడు. పందికి బాణం గురిపెట్టి వదిలాడు. బాణం పందికి తగిలింది. అయితే అది చచ్చిపోలేదు. గాయపడి కోపంతో భైరవుడి మీద దాడి చేసింది. పంది భైరవుడు పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి. తర్వాత పంది కూడా చచ్చిపోయింది. భైరవుడు పంది పోట్లాటలో వారి మధ్య ఓ పాము కూడా నలిగి పచ్చిడైపోయింది. కాసేపటికి దీర్ఘరామం అనే నక్క అటుగా వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న జింక, పంది, పాము, మనిషిని చూసి నాలుక చప్పరించింది. చాలా రోజుల దాకా తిండికి వెతుక్కోనవసరం లేదు అనుకుంది. మనిషి మాంసం 4 రోజుల దాకా సరిపోతుంది. పంది, జింకల మాంసంతో 2 నెలలు గడిచిపోతాయి. పాము ఓ రోజుకి సరిపోతుంది అని లెక్కలు గట్టి ఆనందించింది. పడి ఉన్న విల్లును చూసింది. అప్పుడు దాని తాడుని నాకి చూసింది. జంతు నరంతో చేసిన తాడుని తేల్చుకుంది. ముందు ఈ నరాన్ని తిని ఈరోజు సరిపెట్టుకుంటాను, తర్వాత జింక, పంది, పాము వీటన్నిటిని తినవచ్చు అనుకుంది. విల్లు తాడుని మరోసారి నాకి తినేందుకు దాన్ని కోరికింది నక్క. అంతే, తాడు తెగింది. విల్లు విచ్చుకుంది. ఆ విచ్చుకోవడంతో నక్కకి చెప్పలేనంత దెబ్బ తగిలింది. దాంతో నక్క చచ్చిపోయింది. కథ ముగించాడు మందరుడు. ఇలా అన్నాడు: దురాశ దుఃఖానికి చేటంటే ఇదే. దురాశ కారణంగానే నక్క చావుని కొని తెచ్చుకుంది. అందుకే అంటారు, ఉన్నది అనుభవించాలి, లేదంటే ఇతరులకు ఇవ్వాలి. రెండూ చేయక చచ్చి సాధించేదేముంది? అవును, నిజమే అన్నాడు హిరణ్యకుడు. వివేకవంతులు అందని దానికోసం బాధపడరు. అలాగే అందింది చేజారిపోయినా బాధపడరు. వారిలాగే నువ్వు కూడా దేని గురించి బాధపడకు. ఎప్పుడూ హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండు. ఉత్సాహంగా, హాయిగా ఉన్నవాడే గొప్పవాడు. దిగులు పడుతూ, దీనుడవుతూ కూర్చున్నవాడు ఎంత గొప్పవాడైనా పనికిరానివాడే అన్నాడు మందరుడు. హిరణ్యకుడు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. అనారోగ్యం వచ్చింది, మందులు వాడాలి. వాడితేనే ఆరోగ్యం కలిగేది. అంతేగాని మందుల పేర్లు వింటే అనారోగ్యం పోతుందా చెప్పు? గుడ్డివాడి చేతిలో దీపం ఉండి ప్రయోజనం ఏంటి? అలాగే వివేకం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివినా అంతే. నేనున్నాను, నేను ఆపదలకు కుంగిపోను, సంపదలకు పొంగిపోను. కష్టాలు సుఖాలు రెండూ ఒకటే నాకు. డబ్బు వస్తుంది పోతుంది, దాని నైజం అది. దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. పేదవాడైనంత మాత్రాన విద్వాంసుల్ని గౌరవించకుండా పోరు. అలాగే విద్వాంసుడు కానివాడికి ఎంత డబ్బున్నా గౌరవం దక్కదు. బంగారు గొలుసుతో కట్టినంత మాత్రాన కుక్క సింహం కాదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నువ్వు మంచివాడివి, బుద్ధివంతుడివి. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమీ లేదు. నీ గౌరవానికి కూడా లోపం లేదు. నువ్వు ఇందాక అన్నట్టుగా దేవుడు గొప్పవాడు. వాడు అన్ని జీవులకు వేళకింత పడేస్తాడు, అనుమానం లేదు అందులో. అలాంటప్పుడు ఎలా బతకాలి, ఎలా బతుకుతాం అన్న దిగులు అనవసరం అన్నాడు మందరుడు. బాగా చెప్పావు అన్నాడు హిరణ్యకుడు. నాకు ఈ లఘుపతనకుడు ఎంతో, నువ్వు అంతే. ఎందుకు కలిపాడో మన ముగ్గురిని దేవుడు కలిపాడు. కలిసే ఉందాం, దొరికింది పంచుకుంటూ తింటూ కాలం గడిపేద్దాం అన్నాడు మందరుడు. మంచి మాటలు చెప్పావు మందరా, మెచ్చుకున్నాడు లఘుపతనకుడు. దేవుడు గొప్పవాడు. రకరకాల జంతువుల్ని సృష్టించిన దేవుడు ఆ జంతువుల కోసం రకరకాల ఆహార విహారాలని కూడా సృష్టించాడు. తిని బతకండని దీవించాడు. అది మనం పట్టించుకోం, దాచుకోవడానికి తాపత్రయపడతాం. అక్కడే చిక్కులు వస్తాయి. మితిమీరిన ఆశల వల్ల దుఃఖమే కానీ ఆనందం లేదు. దీన్ని గ్రహించాలి మనం. కోటాను కోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే ఎక్కువ.
అందుకని మనం ముగ్గురం స్నేహంగా ఉందాం, మిత్ర లాభాన్ని పొందుదాం అన్నాడు లఘుపతినకుడు. ముగ్గురు ముచ్చటగా నవ్వుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.